నెల్లూరు జిల్లాలో ఓ ఎమ్మెల్యే శైలి తీవ్ర విమర్శల పాలవుతుంది. మీరు ఏ నేరమైనా చేసుకోండి, బయటకు తీసుకొచ్చే బాధ్యత నాది అంటూ బంపర్ ఆఫర్ ఇస్తున్నారట. అయితే అందుకు తగిన తైలం మాత్రం సమర్పించాల్సి ఉంటుంది. అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదైనా చేసేస్తాం, ఎలాగైనా బయటకు తీసుకొస్తామంటూ నేరస్తులకు ఆఫర్లు ప్రకటిస్తున్నారట. దీంతో ప్రత్యర్థి పార్టీలను టార్గెట్గా కూటమి నేతలకు తలనొప్పిగా మారుతున్నారట. ఇంతకీ ఆ సింహపురి ఎమ్మెల్యే ఎవరై ఉంటారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. నెల్లూరులో ఓ రాజకీయ నేత వ్యవహారం రోజు రోజుకు శృతిమించుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈయన గారి అండతో సింహపురిలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయిందట. క్రైమ్ అయినా, సెటిల్మెంట్ అయినా, నేరం ఎలాంటిదైనా అన్నీ ఈయనే డీల్ చేస్తున్నారట. ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని గ్యాంగులను కూడా మెయింటైన్ చేస్తున్నారట. ఈ గ్యాంగులను అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయల దందాలను దర్జాగా నడుపుతున్నారట. గతంలో ఓ ఖైదీ పేరోల్ వ్యవహారంలో ఈయనే కీలకంగా వ్యవహరించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పేరోల్పై వచ్చిన సదరు ఖైదీ ఆది నుంచి కూడా అనుచరుడేనట. ఇటీవల లేడీ డాన్ అరుణ ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా తనను 50% మాత్రమే ప్రేమిస్తున్నాడని, మిగిలిన 50% ఆయన్నే ప్రేమిస్తున్నాడని వెల్లడించింది. అసలు నెల్లూరు నగరం రూరల్ ప్రాంతాల్లోని రౌడీ షీటర్లను పెంచి పోషించేది ఈయనే అనే విషయం రాజకీయ నాయకులకు, పోలీసులకు కూడా తెలుసు. ఇక పేరోల్ రద్దయిన తర్వాత కూడా ములాఖత్ ఇవ్వకుంటే ఆయన ఫోన్ చేసి ములాఖత్ ఇప్పించినట్లుగా జైలు శాఖ అధికారులు పోలీసులకు వివరించినట్లు సమాచారం. ఇకపోతే అప్పట్లో నెల్లూరులో వైరల్ అయిన వీడియోలో ఉన్న రౌడీ మూకలు సైతం ఆయన వీర విధేయులైనట. ఆయన కనుసన్నల్లోనే వారు పనిచేస్తున్న విషయం అక్కడ బహిరంగ రహస్యమే. వీళ్లంతా ఆయనకు కీలక అనుచరులు. వీరి ద్వారానే సెటిల్మెంట్లు చేయిస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఇకపోతే రీసెంట్ గా జరిగిన పెంచులయ్య హత్య కేసులో అరెస్ట్ అయిన అరవ కామాక్షి కూడా సారు గారి అండదండలు మెండుగా ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే సారు లాబియింగ్ చేసి లేడీ డాన్ కామాక్షిని బయటకు తీసుకువస్తారనే టాక్ వినిపిస్తోంది. ఏ పనికైనా ఈయన దగ్గర ఫిక్స్డ్ అమౌంట్ కడితే చాలు, పని ఇట్లే జరిగిపోతోంది. అంతలా నెట్వర్క్ విస్తరించి ఉందట. నెల్లూరులో ఏ మూల ఏ క్రైమ్ జరిగినా క్షణాల్లో ఈయన దగ్గర యాక్షన్ ప్లాన్ సిద్ధం అయిపోతుంది. నిందితులను ఎలా బయటకు తీసుకురావాలి, ఎవరిని కలిస్తే పని జరుగుతుంది వగైరా విషయాలన్నీ చకచకా రెడీ అయిపోతాయి. ఇందుకు పోలీస్ అధికారులతో పాటు కొంతమంది అడ్వకేట్లను కూడా తన గుప్పెట్లో పెట్టుకొని మరీ దందాన్ని నడిపిస్తున్నారట. పేరోల్ వ్యవహారంలో అండదండలు, లేడీ డాన్ అరుణ ఫోన్ సంభాషణలో రహస్యాలు వెలుగులోకి రావటం, అన్నిట్లో కూడా ఈయన గారి అనుచరుల సెటిల్మెంట్ దందాలు చేసినట్లు ఉండటంతో పోలీసులు సైతం నివ్వెరిపోతున్నారు. దీంతో ఆయన్ని కాపాడేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారనే లోకల్ గా వినిపిస్తున్న మాట. డీజీపీ కూడా నెల్లూరుకు వచ్చి పోలీసుల నుంచి ఎలాంటి లీకులు రాకూడదని ఆదేశాలిచ్చి వెళ్లారంటే చూడండి ఈయన గారి ఇన్ఫ్లుయెన్స్ ఎంతలా పనిచేస్తోందో. ఇక ఈ వ్యవహారం డైవర్షన్ లో భాగంగానే అప్పట్లో రౌడీ మూకలు హోటల్ గదిలో మద్యం తాగుతూ మాట్లాడుకున్న వీడియోను ముందస్తు వ్యూహంతోనే చిత్రీకరించి సోషల్ మీడియాలో లీక్ చేయించారనే టాక్ సైతం వినిపిస్తోంది. ఇటీవల ఓ కార్పొరేటర్ భర్త కోసం సెటిల్మెంట్ చేసి కోటి విలువైన స్థలాన్ని బహుమానంగా తీసుకున్నారట. అందులోనే తన కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. గతంలో కూడా జరిగిన హత్యలు, నెల్లూరులో విధ్వంసానికి పాల్పడిన వారిలో ఈ రౌడీ షీటర్లు ఉన్నారనేది జగమెరిగిన సత్యమే. వీరంతా ఆయన కనుసన్నల్లో పనిచేసిన వారేనట. రోజు రోజుకు ఈ క్యాండిడేట్ పోలీసులకు కొరకరాని కొయ్యగా మారిపోతున్నారట. దీంతో పోలీసులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. మరి ఈయన గారి దందాకు ఎప్పుడు పులి స్టాప్ పడుతుందో చూడాలి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.